విశాఖ జిల్లా కోస్తాంధ్రలో ఎండలు గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 3 రోజులు ఏపీలో 42 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యధిక వేడి ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత వేడి వాతావరణం రాబోయే 5 రోజులు ఉండబోతుందన్నది వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేసింది. ఇటు విపత్తుల శాఖ కూడా మరి అప్రమత్తమై ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది కూడా చెప్తున్నారు. ఎందుకనంటే రాబోయే 5 రోజులు అత్యంత వేడి వాతావరణం ఉంటుంది. ఉక్కపోత వాతావరణంతో పాటు దాదాపుగా 45 డిగ్రీలు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమ్మర్ సీజన్లో ఇదే అత్యంత వేడి వాతావరణం ఉన్న పీక్ సమ్మర్ సీజన్గా వాతావరణ శాఖ భావిస్తుంది. అయితే రాబోయే 5 రోజులు కూడా అత్యంత వేడి వాతావరణం, ఉష్ణోగ్రతల తీవ్రత, వడగాల్పుల తీవ్రత ఉంటుంది. కాబట్టి హీట్ వేవ్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అప్రమత్తత అవసరం అనేది సూచిస్తుంది. ప్రస్తుతం నేను చూసుకుంటే కనుక ఇటు విశాఖపట్నంలో కూడా దాదాపుగా నిన్న అంతా కూడా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రోజు వాతావరణం పరిస్థితులు కనుక చూసుకుంటే కనుక ఇటు ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర జిల్లాలతో పాటు అటు రాయలసీమ జిల్లాలతో పాటు మరి కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, తిరుపతి ఈ ప్రాంతాలన్నింటిలోని కూడా ఈ రోజు కూడా 42 నుంచి 46 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతుంది. అత్యంత వేడి వాతావరణం కొనసాగుతుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు చూస్తే కనుక నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పటికీ కూడా అల్పపీడనం ఏమాత్రం కూడా స్పష్టత లేదు. దాని గమనం మీద స్పష్టత లేకపోయిన నేపథ్యంలో ఆ జాడ అనేదే పూర్తిగా కనిపించడం లేదు. అయితే మొదటి నుంచి కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్నట్లుగా ఇటు అండమాన్ తీరాన్ని ఇప్పటికే నైరుతి రుతుపవనాలు తాకాయి అన్నప్పటికీ కూడా అది ప్రస్తుతం దాని గమనం అంత వేగంగా లేకపోవడంతో ఎండల ఉధృతి అయితే మాత్రం పెరుగుతుంది. ఎండల తీవ్రత రాబోయే 5 రోజులు అత్యధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు చూస్తే కనుక తీర ప్రాంతాల్లో గాలుల ఉధృతి అలాగే హ్యూమిడిటీ శాతం కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉక్కపోత వాతావరణం అనేది పెరుగుతుంది. నైట్ టెంపరేచర్స్ కూడా డౌన్ కావట్లేదు. సాయంత్రం పూట ఉష్ణోగ్రతల తీవ్రత కూడా కొనసాగుతున్న నేపథ్యంలో అత్యంత హీట్ వేవ్స్ అనేవి ప్రస్తుతం కొనసాగుతున్నాయి. రాబోయే 5 రోజులు కూడా మరి వానుడి బగబగలు ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇళ్ల నుంచి బయటికి అత్యవసరమైతేనే రండి, అత్యవసరం కాని పనులు ఉంటే వాయిదా వేసుకుంటే మంచిది అనేది కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు అట్లాగే దీర్ఘకాలిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా అసలు బయటికి రావద్దు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అత్యధిక వేడి వాతావరణం ఉంటుంది కాబట్టి డీహైడ్రేషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా వడదెబ్బ లక్షణాలు కనుక కనిపిస్తే వెంటనే వైద్యుల్ని కూడా సంప్రదించాలని మరి హెచ్చరికలు అయితే చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ 5 రోజులు నిన్నటి నుంచి కూడా అత్యంత వేడి వాతావరణం ఉంది. రాబోయే 3 రోజులు మరింత ఉష్ణ వాతావరణం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM టీవీ, విశాఖ.